షూటింగ్లో బిజీగా ఉన్న దర్శకుడు బుచ్చిబాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తీస్తున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేసి సంచలనం సృష్టించారు. ఆరెంజ్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ను బ్యాక్గ్రౌండ్గా జోడించి చరణ్పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మెగా ఫ్యాన్స్ ఈ జోడీ బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని ఉత్సాహంగా అంటున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటన, రెహమాన్ మ్యూజిక్ కలిస్తే పెద్ది బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటేందుకు పూరి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి బెగ్గర్ అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంయుక్త మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని అధికారికంగా వెల్లడైంది. అలాగే టబు, దునియా విజయ్ లాంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. కథాంశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాతో పూరి మరో బ్లాక్ బస్టర్ అందించేందుకు రెడీ అవుతున్నారు. సినీ ప్రియుల్లో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమా సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అభిమానులను ఉర్రూతలూగించి సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ 105 కోట్ల భారీ ఒప్పందంతో సొంతం చేసుకుందని సమాచారం. ఈ డీల్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్. పెద్దితో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంచనాలను మించనుంది. సినిమాకు సంబంధించి రోజు కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఓ పవర్ఫుల్ క్యామియో రోల్లో నటిస్తున్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర బృందం అంటోంది. అమీర్ ఖాన్ స్క్రీన్ టైం కేవలం 8 నిమిషాలైనా ఆ పాత్ర ప్రభావం ఎనలేనిదని టాక్. ఈ క్లైమాక్స్ సీన్లో అమీర్తో పాటు రజనీకాంత్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానుంది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. కూలీతో అమీర్ ఖాన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు ద పారడైజ్తో మరోసారి సందడి చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే షూటింగ్లో కొన్ని ఆటంకాల కారణంగా రిలీజ్ డేట్ను మార్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ముందుగా 2026 మార్చి 26న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా ఇతర భారీ చిత్రాలతో పోటీ రాకుండా వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, పెద్దితో సహా టాలీవుడ్లో ఇతర సినిమాల రిలీజ్ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట. నాని ఈ చిత్రంలో సరికొత్త లుక్లో కనిపించనున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాల సమాచారం.